వెంకీ రూపంలో థియేటర్స్ లేడీస్ కూడా లేచి డాన్స్ చేస్తున్నారు. అసలు మామూలుగా లేదు. నేను హీరో ఎక్స్పెక్టేషన్స్ కూడా వచ్చాను. అన్న ట్రైలర్ నాకు 0% కూడా చదువుతుంది అని చెప్తున్నా. కానీ నా ఎక్స్పెక్టేషన్స్కి మించి ఉంది. రాజన్ సాబ్కి నేను ఆల్రెడీ వెళ్ళి డిసప్పాయింట్ వచ్చాను ఈ మూవీకి. అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ ఏదైతే ట్రస్ట్ పెట్టుకున్నారో మాకు ఒక ఎంటర్టైన్మెంట్ ఈవెంట్ చాలు, మాకు ఏమొద్దు, మాకు ఈ ఎలివేషన్స్ వద్దు, మాకు ఈ రక్తపాతాలు వద్దు, ఏమొద్దు అన్న వాళ్ళకి అసలు అనిల్ రావిపూడి కూడా ఆడియన్స్ నాటు పట్టుకున్నారు. పెట్టిన డబ్బులు వాళ్ళు కష్టపడి నన్ను చూడడానికి వస్తున్నారు అన్న మోటోలో సినిమా చేశాడు. అసలు బాక్స్ పెర్ఫార్మెన్స్ కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, ఇంటర్వెల్ షార్ట్స్ కానీ, అండ్ మేజర్గా ఇంకా ఇక్కడ చెప్పాల్సింది బాస్ అండ్ వెంకీ కాంబినేషన్లో వచ్చే సీన్స్ అయితే హిలీరియస్గా వర్కౌట్ అయినాయన్న. అది అనిల్ రావిపూడి గారు రివీల్ చేయకపోవడమే ఏమైంది. అది మీరు థియేటర్లోనే ఖచ్చితంగా చూడాలి. రేపటి నుంచి అసలుకైనా సంక్రాంతి మొదలవుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ నాకు తెలిసి రేపటి నుంచి ఆగరు. ఎందుకంటే హిలీరియస్గా ఎక్కడ 1 to 1 నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ 2.5 hours అసలు ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వకుండా. అండ్ మళ్ళీ ఇక్కడ మేజర్గా చెప్పాల్సింది ఏంటంటే ఏ సీన్ని కూడా రిపీట్ చేయలేదన్న. ఏ సీన్ని కూడా పాత సినిమాల నుంచి తీసుకొని దాని సోర్సెస్ తీసుకొని మాత్రం ఈ సినిమా నుంచి అయితే రిపీట్ చేయలేదు. చాలా కొత్తగా చూపించాడు. అండ్ పాయింట్ కూడా చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని. నాకైతే పిచ్చిగా నచ్చేసింది. 2.5 hours సూపర్గా ఉంది సినిమా. ఒకప్పుడు మేము ఇందిరా ఠాగూర్ అలాంటి లుక్తో మళ్ళీ అనిల్ రావిపూడి తీసుకొచ్చాడన్న. థ్యాంక్ యూ అనిల్ రావిపూడి. సంక్రాంతి విన్నర్ అని చెప్పచ్చు. సంక్రాంతి విన్నర్ బ్లాక్ బస్టర్. ఎంత కలెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తారు? కలెక్షన్లు అన్న ఆయన చూడని కలెక్షన్లు అన్న, ఆయన చూడని సినిమా. కలెక్షన్తో మాకు సంబంధం లేదు. సినిమా అయితే హిట్, బ్లాక్ బస్టర్. ఇంత పెద్ద హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడికి ఏం చెప్తారు? చాలా థ్యాంక్స్ తప్ప మేము చెప్పేది ఏం లేదన్న. థ్యాంక్స్ గా సినిమా చూపించారు. ఒకసారి వేస్తావా మా కోసం బుక్ స్టెప్? ఇట్లా జస్ట్ ఇలా అంతే ప్లీజ్. టార్చ్ పెట్టండి, ఓన్లీ టార్చ్. సూపర్